నీకు సాతాను మీద కాకుండా వేరే వారిపైన శత్రుత్వం ఉంది అంటే దాని అర్థం నీవు మార్చుకోవలసిన ప్రవర్తన చాలా ఉంది అని. ముఖ్యంగా నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా లేదు అని నీ క్రియల వలన రుజువు అవుతుంది. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి మొదటగా హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఇతరులను, శత్రువులను కూడా ప్రేమించగలుగుతావు. ఎప్పుడైతే నీవు ఇతరుల జీవితాలలో ప్రేమ అను విత్తనాలు విత్తుతావో తిరిగి వారి దగ్గర నుండి ప్రేమతో పాటు సంతోషం, సమాధానం అనే పంటను కోసుకుంటావు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. సామెతలు 16:7. నీవు దేవుని దగ్గరికి వచ్చి నీ ప్రవర్తనను మార్చుకుంటే దేవుడు నీ జీవితంలోకి వచ్చి నీ పరిస్థితులన్నిటినీ మారుస్తాడు. మొదటిగా నువ్వు మారితే నీ పరిస్థితులన్నీ మారుతాయి. నీకు సంబంధించిన వారందరూ కూడా మారుతారు. అందులో నీ శత్రువులు కూడా ఉన్నారు, వారు కూడా మారుతారు. దేవుడు వారిని మారుస్తాడు.